నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. సెప్టెంబర్ 22 సోమవారం నుంచి అక్టోబర్ 2 గురువారం వరకు దేవి శరన్నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ తేదీలు చెప్పగానే మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు, 9 రోజులే కదా నవరాత్రి, మరి 11 రోజులు ఏంటి అని. అయితే ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకుందాం, నవరాత్రి విశిష్టత కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మతో ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి తల్లి. సో శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. అయితే ఎంతో కోలాహలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుందాం అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మని ఏ విధంగా కొలవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అఫ్కోర్స్ రోజు చదివే నామాలు కాకుండా ఇంకేదైనా విశిష్టంగా చదవాలా అన్న డౌట్ ఎంతో మందికి ఉంటుంది. అయితే డీప్ డిస్కషన్లోకి వెళ్లే ముందు దేవి శరన్నవరాత్రులు విశిష్టత ఒక్కసారి తెలియజేసి తర్వాత ఇవన్నీ ప్రశ్నలు కూడా వారి తరఫున నేను అడుగుతాను మిమ్మల్ని. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శరన్నవరాత్రి. శరన్నవరాత్రి అంటే శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రులు. ఇటు వసంత నవరాత్రులు తీసుకున్నా, శరత్కాలం తీసుకున్నా, ఈ వర్షాలకి కొంత అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ శరన్నవరాత్రుల్లో. ఇక వసంత నవరాత్రులు తీసుకుంటే వర్షాకాలం పూర్తయిపోయి ఎండలు మొదలైపోయే కాలం. ఇది వర్షాకాలం అంటే ఇంచుమించు వర్షాకాలమే కదా శారదా నవరాత్రులని. కొద్దిగా ఈ రోగాల బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆశ్వీజ మాసం ఆఖరిలో కూడా యమదీపాలు అవి వెలిగిస్తూ ఉంటాం. అంటే యమదంష్ట్రులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారన్నమాట ఈ కాలాల్లో. ఈ యొక్క దోషాల నుంచి బయటపడడానికి, అన్ని బాధల నుంచి విముక్తి పొందడానికి ఈ శారదా నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉన్నాయి. ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రి అనే చెప్పుకోవడానికి ఎందుకు రాత్రే అని చెప్తారు, ఇదొకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లలితా సహస్రనామం తీసుకోండి, 180 శ్లోకాలు ఉంటాయి. మనకి ఉన్నవి ఎన్ని డిగ్రీలు? మనకున్నవి 360 డిగ్రీలు. 360 డిగ్రీల్లో సగం 180. అంటే ఇక్కడ పగలు శివుడైతే రాత్రి అమ్మవారు. ఇక్కడ అంటే ఒక డే మొత్తము 24 గంటల్లో పగలంతా శివుడు, రాత్రి అంతా అమ్మ. రాత్రి సమయంలోనే దుష్ట సంహారం జరుగుతూ ఉంటుంది. ఈ చీకట్లని రూపుమాపడాలి. అందుకే ఆవిడ చూడండి, ఎప్పుడు చూడండి లలితా సహస్రనామంలో తీసుకున్న చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత దగ్గర నుంచి బండాసురవదోద్యుక్త శక్తిసేనా సమన్విత, బండాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి చిదగ్నిగుండంలోంచి ఉద్భవించిందని లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. ఇటు చండీపాఠంలో మహిషాసురుణ్ణి వధించడానికి వచ్చిందని చెప్పి చండీదేవిగా కొలుస్తూ ఉంటాం. అంటే ఆవిడ చేసే పని ఏంటి అంటే అసుర సంహారము. ఎక్కడ అసుర సంహారము? రాక్షసుడు అంటే ఏదో పెద్ద పెద్ద పళ్ళు వేసుకుని ఇంత నాలుకేసుకుని ఉండే అలా అని కాదు. మనలో ఎన్ని రాక్షస లక్షణాలు ఉంటాయి, మనిషిలోని రాక్షస లక్షణాన్ని చంపడానికి ఈ చీకటిని. అందుకే లలితా సహస్రనామంలో బండాసురుడి యొక్క నగరం పేరు ఏంటి తెలుసా అమ్మ? శూన్యక పట్టణము. శూన్యకపట్నం అంటే శూన్యకపట్టణం అంటే శూన్యం అంటే చీకటి. సో ఏమీ లేదు అక్కడ, అంత అజ్ఞానమే. ఇక్కడ చీకటి అంటే ఏంటి అర్థము? నలుపు రాత్రి అని కాదు, అజ్ఞానం అని అర్థం. జ్ఞానము కాంతివంతము, అజ్ఞానము చీకటి. ఈ అజ్ఞానాన్ని మనలో పారద్రోలుతుంది కాబట్టే రాత్రి. అంటే అజ్ఞానానికి సంకేతము రాత్రి. అందుకే ఏం చేస్తున్నావిడ? ఈ రాత్రి అజ్ఞానాన్ని సంహరిస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, ఇప్పుడు కొన్ని దేవతల్ని గుప్త నవరాత్రుల్లో రాత్రి చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు చేయకూడదు ఆవిడ ఉండేదే అజ్ఞానాన్ని సంహరించడానికి కదా. మరి రాత్రి చేయకూడదంటే ఎట్లా? అన్ని నవరాత్రులే ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను చెప్పాను గుప్త నవరాత్రి, శరన్నవరాత్రి, శారదా నవరాత్రి, వసంత నవరాత్రి. ఏ రాత్రి కాదు? రాత్రి అంటే అర్థము అజ్ఞానము. రాత్రప్పుడు పూజ చేస్తేనే అమ్మవారు పలుకుతారు అనేది ఉంటుంది కదా, అలా ఏమన్నా ఉందా? లేకపోతే కనుక రాత్రిపూట చేసే పూజల్ని
తాంత్రిక పూజలుగా పరిగణిస్తూ ఉంటారు కదమ్మా, మరి ఇది ఏ విధంగా చూడాలి అని అంటే? ఇప్పుడు ఎవరైనా కూడా సాత్వికమైన ఆరాధనే చెయ్యాలమ్మా. అమ్మకి కోపం తెప్పించే పని, ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలకి అమ్మలం కదా, మనం సాత్వికంగా ఉంటామా లేదా? ఎప్పుడు కోపం వస్తుంది? వాళ్ళు అల్లరి చేసినప్పుడో, మనం చేయకూడని పని చేసినప్పుడో మనకు కోపం వస్తుంది. ఈ కోపాన్ని తెప్పించే పని మనకెందుకమ్మా? అవన్నీ తాంత్రిక పూజలు అసలు అవన్నీ మనం ఆలోచించద్దు. ఎప్పుడూ కూడా సామాన్య మానవులం, మనం గృహస్థులం. గృహస్థ ఎప్పుడు ఎలా ఉండాలి? సాత్వికమైన ఆరాధనే చేయాలి, సాత్విక ఆరాధనే ఉండాలి. ఎప్పుడు సమయము? సాయంత్రం 4:30 నుంచి అమ్మవారి సమయమే. చీకటి పడుతూ ఉంటుంది కదా, అర్ధరాత్రి దాకా చేయవలసిన పనేమీ లేదు. చక్కగా 7 గంటల్లో చక్కగా పూర్తి చేసేసుకోవచ్చు. ప్రదోషకాలం 5:15 నుంచి 7 గంటల దాకా సాయంత్రం, ఈ సమయంలో కూడా చేసుకోవచ్చు కదా. శివుడు నర్తిస్తుండేటటువంటి సమయం, శివతాండవం జరిగేటటువంటి సమయం, ప్రమదగణాలతో తిరుగుతూ ఉంటాడు ఆయన. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం తాంత్రిక పూజల జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ రాత్రి అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేదు కాబట్టే నవరాత్రి. మత్స్యపురాణం ప్రకారం ఎవరైతే ఈ శరన్నవరాత్రిని పూజ చేసుకుంటారో, ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 స్వరూపాలు ఆవిడే కదా. ముందు 3 రోజులు కాళీ స్వరూపంగా అరిషడ్వర్గాల్ని పారద్రోలుకోవాలి. తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సిరి సంపదల కోసం చేసుకోవాలి. ఆఖరి మహాసరస్వతి 3 రోజులు జ్ఞానం కోసం చేయాలి. అందుకే చండీపాఠంలో కూడా కాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇవే ఉంటాయి అధ్యాయాలు. ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తర చరిత్రము. ఇట్లా అంటే ఈ 3 రోజులు 3 కలిపిందే దుర్గా, ఆ శక్తి స్వరూపుడు. ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. సౌందర్యలహరిలో కూడా చెప్పబడింది కదా, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు స్పందితుమపి. అంటే శివుడు కూడా శక్తి లేకుండా ఏమీ చేయలేడు. ఇప్పుడు ఆయనకు సృష్టించాలనే కోరిక వచ్చిందమ్మా, శక్తి లేకుండా ఎలా సృష్టిస్తారు? అక్కడ అది అమ్మ యొక్క గొప్పతనం ఏంటి అంటే, అమ్మ లేకుండా ఏ ప్రాణి లేదు. మన పిల్లలు మనం లేకుండా ఉన్నారా? లేరు కదా. అందుకని జగన్మాత లేకుండా సృష్టిలో ఏ ప్రాణి లేదు. నేను ఒక క్వశ్చన్ చూసాను యూట్యూబ్లో, శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి వీళ్ళకి అమ్మ ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? అమ్మ. జగన్మాత నుంచి వచ్చిన అంశాలు ఏ అంశాలు? సత్వరజస్తమో గుణం అనే అంశాల నుంచి వచ్చిన వారు. అందుకే వీరందరికీ ఆ గుణాల నుంచి ఉద్భవించారు కాబట్టి వారి వారి పనులు చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఆ గుణాలకు అతీతమైంది కాబట్టి ఆవిడ ఒక్కరినే త్రిపుర సుందరి అని పిలుస్తారు. త్రిపుర సుందరి అంటే, త్రిపురములు అంటే 3 పురములు. ఏంటా పురములు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. వీటికి అతీతమైనది. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనది, సత్వరజస్తమో గుణములకి అతీతమైనది. ఈ అతీతమైన శక్తి కాబట్టే త్రిపుర సుందరి. అంతే తప్ప కాశీ, కంచి, గయా, ప్రయాగ ఇది కాదు. మనలో ఉండేటటువంటి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, క్రియేటివిటీ. సృష్టించబడతాం. పిల్లలు ఎక్కడి నుంచి సృష్టించబడతారు? కటి భాగం కింద నుంచే కదా. ఇదంతా అంటే ఈ శక్తికంతా మూలం ఎవరు అంటే ఆవిడ, జగన్మాత. ఆవిడ పేరే దుర్గా. దురితములను నశింపచేసేది కాబట్టి దుర్గా. ఆవిడే లలిత. లాలిత్యంగా ఉండాలి కాబట్టి లలిత. ఎలాంటి లలిత? మణిద్వీపం అనే ఒక ఇంటిని నిర్మించింది. అక్కడికి ఎవరు రాగలరు? అందరూ చేరగలరా? చాలా కష్టం. ఎన్ని ఆవరణలు ఉన్నాయి ఆవిడని చేరాలంటే, ఎంతమంది, ఎన్ని మాయలు ఉంటాయి. ఎందుకంటే మహామాయా స్వరూపిణి. ఎన్ని మాయలు పెట్టింది ఇక్కడ. ఇవన్నీ దాటుకుంటూ ఆవిడ్ని వెళ్ళాలి అంటే ఆవిడ్నే ఆరాధించాలి. ఆ ఆరాధనలో భాగమే ఈ నవరాత్రులు. శరన్నవరాత్రులు చాలా విశేషం. ఎందుకంటే కొన్ని గుప్త నవరాత్రులు ఉపాసనలో ఉన్న మాలాంటి వాళ్ళమే చేయగలం. ఈ శరన్నవరాత్రుల కాలము, వసంత నవరాత్రులు, ఈ 2 ఎవరైనా చేసుకోవచ్చు. అవి లలితా నవరాత్రులు అంటారు, ఇవి దుర్గా నవరాత్రులు అంటారు. అంటే ఇక్కడ అదే ఈ మనలో శక్తి కావాలి కదా. శక్తి కావాలి అంటే ఇప్పుడు నీలో అమ్మ శక్తి ఉంటేనే ఇక్కడి నుంచి అక్కడికి నడగలవు. లేకపోతే ఏమవుతుంది? నాకు నీరసం వస్తుందండి, నేను నడవలేకపోతున్నా అంటామా లేదా? మరి అదే శక్తి. ఆ శక్తి ఎలాగా? ఆవిడని ఆరాధిస్తేనే మనలో ఆ శక్తి సంవత్సరం దాకా అన్ని పీడల నుంచి విముక్తి కలిగి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ శరన్నవరాత్రి చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, గ్రహ పీడలు తొలుగుతాయి,
అలాగే సంతానాభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి చాలా 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 ఆశీర్వాదాలు అందరికీ కూడా లభిస్తూ ఉంటాయి. దాని పేరే శరన్నవరాత్రి. వీటిని ఎలాగా ఒక్కొక్క రోజు మనం ఎలా పూజించుకోవాలో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ స్తోత్రాలు చదవాలో కూడా తెలుసుకుందాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.